హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక చేపట్టిన వ్యవహారాలలో అవంతరాలనేవి తప్పకపోవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉండడం వలన కొత్త నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ అనేది తప్పకపోవచ్చు. అలాగే కుంభరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆప్తులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండక నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు అనేవి సంభవం. కొన్ని కార్యక్రమాలు అత్యంత నిదానంగా సాగుతాయి. ఆరోగ్య నియమాలు పాటించడం తప్పనిసరి. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు అనుకున్న కాంట్రాక్ట్లను దూరం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఆందోళన అనేది కలిగే విషయం ఒకటి జరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు ఒత్తిడిలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులు కొంత అసంతృప్తి చెందే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.